Good morning to everybody. Welcome to Satya Foundation of Maths. Today we are learning about basic concepts of factors. What is factors? ఫ్యాక్టర్స్ అంటే అనేది ఏమిటి అనేదాన్ని మనం ఒక నెంబర్ ఒక స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాం. చాలా ఈజీగా అర్థమవుతుంది నెంబర్ స్టోరీ ద్వారా. ఈ 12 అనే నెంబర్ ఉంటుందండి. ఈ నెంబర్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? హౌ వాజ్ ఐ ఫార్మ్డ్ అంటే నేను ఎలా ఏర్పడ్డాను అని అడుగుతుంది. అందరు నెంబర్స్ అడుగుతుంది. అప్పుడు ఒక 2 నెంబర్స్ వస్తాయండి, 6, 2 వస్తాయి. మా ఇద్దరి ద్వారా నువ్వు ఏర్పడ్డావు అని చెప్తుంది. మీ ఇద్దరి ద్వారా నేను ఎలా ఏర్పడ్డాను అని అడుగుతుంది. అప్పుడు అవి చెప్తుంటే 6 × 2 = 12. మా ఇద్దరిని మల్టిప్లికేషన్ చేయడం ద్వారా నువ్వు ఏర్పడ్డావని ఇట్లా చూపిస్తుంది. అదేవిధంగా ఇంకా కొన్ని నెంబర్స్ వస్తాయి. అవి ఏంటో చూద్దాం. 3, 4 కూడా వస్తాయండి. అవి కూడా ఏం చెప్తారంటే మా ఇద్దరిని మల్టిప్లైయింగ్ చేయడం ద్వారా నువ్వు ఏర్పడ్డావని ఇట్లా చెప్తాయి. అదేవిధంగా 1 కూడా వస్తుంది. 1 వచ్చి ఏం చెప్తుందంటే 1తోని నాతోని నిన్ను మల్టిప్లికేషన్ చేయడం ద్వారా కూడా నువ్వు ఏర్పడతావని చెప్తుంది. అంటే 1 అనేది ఏం చెప్తుంది? నాతోని నిన్ను మల్టిప్లికేషన్ చేయడం ద్వారా నువ్వు ఏర్పడతావు. అట్లానా నేను నాతో మల్టిప్లికేషన్ చేయడం ద్వారా కూడా నేను ఏర్పడతానని ఆశ్చర్యపడుతుంది. అంటే ఇవన్నీ ఏం చెప్తావు అంటే మేమంతా కూడా నీ ఫ్యాక్టర్స్ అని చెప్తాయి అన్నట్టు. అంటే ఏవేవి ఫ్యాక్టర్స్ అంట ఒక ఆర్డర్ ప్రకారం రాసుకున్నట్లయితే 1 ఫ్యాక్టర్ అన్నట్టు 2, 3, 6, 12 ఇవన్నీ కూడా ఏంటిది అన్నట్టు మేము నీ యొక్క ఫ్యాక్టర్స్ అని చెప్తాయి. అంటే దీన్ని బట్టి ఫ్యాక్టర్స్ అంటే ఏంటిదంటే ఏ 2 నెంబర్లను తీసుకుని మల్టిప్లికేషన్ చేసినప్పటికీ వాటి యొక్క ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్కి ఏమైతాయి అంటే ఈ 2 అనేవి ఫ్యాక్టర్స్ అయిపోతాయి. అంటే ఏ 2 నెంబర్లు తీసుకున్నా ప్రోడక్ట్ చేస్తే ఒక నెంబర్ ఏర్పడుతుంది. ఆ ప్రోడక్ట్కి ఏమవుతాయి? ఈ 2 మల్టిప్లికేషన్ చేసిన నెంబర్లు అనేవి ఫ్యాక్టర్స్ అయిపోతాయి. ఈ 30 minutes క్లాస్లో మనం ఏమి నేర్చుకోబోతున్నాం ఒకసారి చూసుకుందామండి. ఫస్ట్ డెఫినేషన్ చూస్తామండి. తర్వాత ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ స్మాల్ నెంబర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ బిగ్ నెంబర్స్. ఇక్కడ ఒకసారి చూడండి, స్మాల్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ని కనుక్కోవడం ఎంత ఈజీనో బిగ్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ని కనుక్కోవడం అంత హార్డ్. ఎందుకో మీకు క్లాస్ అంటే మీకు తెలుస్తుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ కూడా అండి. నెక్స్ట్ వన్ ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్. ఒక చాలా బిగ్ నెంబర్ ఇస్తాడు, దాని యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని మనం ఓన్లీ ఒక షార్ట్ కట్ మెథడ్ ద్వారా మనం కనుక్కుంటాము. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత కీ పాయింట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈ కీ పాయింట్స్ అంటే ఫ్యాక్టర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత దాని నుండి మనం ఏం అబ్జర్వ్ చేసినాం మనం తెలుసుకుంటాము. ఈ అబ్జర్వ్ చేసేది ఎందుకంటే వీటిని ఏం చేస్తారంటే ఒక స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతాడు ఈ కీ పాయింట్స్. అందుకోసం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఇప్పుడు డెఫినేషన్ చూద్దామండి. డెఫినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్. లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్. చూడండి, 3 × 5 చూద్దాం. ఎట్లనే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. మల్టిప్లయింగ్ 2 whole numbers gives a product. Multiplying 2 whole numbers gives a product. These multiplying numbers are called ఫ్యాక్టర్స్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్. చూసుకోండి అండి, మంచిగా చూసుకోండి. ఏం లేదండి, ఒకటి మంచిగా చూసుకోవాలి. మల్టిప్లయింగ్ 2 whole numbers gives a product. These multiplying numbers are called ఫ్యాక్టర్స్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్. అంటే ఈ 15కి ఈ 15కి ఏందన్నట్టు ఈ 2 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఎట్లా అంటే మీరు ఏం లేదు, సింపుల్గా తెలుసుకోవాలంటే ఏదైనా 2 నెంబర్లని ప్రొడక్ట్ చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుందండి. ఆ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్కు ఏమవుతాయి అంటే ఈ 2 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే 15 తీసుకున్నాము, 3, 5 తీసుకున్నాము. 3, 5ని మల్టిప్లికేషన్ చేయడం ద్వారా 15 ఏర్పడ్డది. ఈ 15కి ఏమైతే ఈ 3, 5 అనే ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇఫ్ 3 ఈజ్ మల్టిప్లయింగ్ విత్ అనదర్ నెంబర్, విచ్ ఈజ్ 5 to gives 15. సో 3, 5 are ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. Similarly, for example, 6 × 4 24. 6 is multiplying with another number which is 4 to gives 24. So 6 and 4 are called factors of 24. నేను ఇక్కడ చెప్పిందే డెఫినేషన్ ఉంది చూడండి. మల్టిప్లయింగ్ 2 whole numbers gives a product. అంటే 2 నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ అంటే పూర్తి నెంబర్ని 2 తీసుకొని ప్రొడక్ట్ చేస్తే ఒక నెంబర్ వచ్చింది. దీస్ మల్టిప్లయింగ్ నెంబర్స్ అంటే దీస్ మల్టిప్లయింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్. అంటే ఈ 2 వీటిని ఏమంటాం అన్నట్టు ఈ వచ్చిన ప్రోడక్ట్కు ఫ్యాక్టర్స్ అంటాం అన్నట్టు.
డెఫినేషన్ అనేది మీరు బై హార్ట్ చేయని అవసరం ఏం లేదండి, మీరు దాని కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా డెఫినేషన్ అనగానే మనం బై హార్ట్ చేసేసి ఓలు అనుకోని అవసరం లేదు. జస్ట్ దాన్ని ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి డెఫినేషన్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డెఫినేషన్ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 and 18. మనం చూడండి, ఈ స్మాల్ నెంబర్స్ అండి, స్మాల్ నెంబర్స్ ఎట్లా చేయాలో చూద్దాం. 10 యొక్క ఫ్యాక్టర్స్ చూద్దాం. చాలా సింపుల్ అండి, ఏం లేదండి. మేము టేబుల్ 10 ఉంటే 10 వరకు టేబుల్స్ మనము చూసుకుంటూ పోవాలి. రిపీట్ వచ్చినాయి రాయద్దు. చూద్దాం. 1 into 10 equal 10. 1 is multiplying with another number which is 10 to gives 10. So 1 and 10 are factors of 10. So 1 and 10 are factors of 10. 1 టేబుల్ అయిపోతుంది కానీ 1 into 10 కాబట్టి 10 110 ఏమైతే ఫ్యాక్టర్స్ అయిపోతాయి. సిమిలర్గా 2 టేబుల్ చూడండి, 2 టేబుల్లో కూడా వస్తుంది. 2 5 ja 10. 2 is multiplying with another number which is 5 to gives 10. So 2 5 are called factors of 10. 2 5 కూడా ఫ్యాక్టర్స్ అండి, ఏం లేదు. 2 టేబుల్ అయిపోయింది. 2 5 ja 10 కాబట్టి 2 5 ఫ్యాక్టర్స్ అయిపోతాయి. ఇంకే టేబుల్ అని వస్తుందో చూసుకోవాలి. 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్ వస్తుందా అండి? రాదు. 4 టేబుల్ వస్తుందా? రాదు. 5 టేబుల్, 5 2 ja ఆల్రెడీ వచ్చేసింది. 6 టేబుల్ రాదు. 7 టేబుల్, 8 టేబుల్, 9 టేబుల్, 10 టేబుల్ ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 2 5 and 10 are factors of 10. 1 2 5 and 10 are factors of 10. అంటే 10 యొక్క ఫ్యాక్టర్స్ మనం ఇట్లా వేసుకోవాలి. ఏం లేదు, సింపుల్గా టేబుల్స్ చూసుకుంటూ పోవాలి 10 టేబుల్ వరకు. ఇప్పుడు 18 యొక్క ఫ్యాక్టర్స్ చూద్దామండి. 18 చూడండి, ఏదైనా కానీ 1 టేబుల్ కంపల్సరీ అవుతుందండి. 1 into 18 that equal 18. 1 is multiplying with another number which is 18 to gives 18. So 1 and 18 are factors of 18. నెక్స్ట్ చూడండి, 2 టేబుల్ అవుతుందండి. 2 9 ja 18. 2 is multiplying with another number which is 9 to gives 18. So 2 and 9 are factors of 18. 2 and 9. Similarly 3 6 ja 18. So 3 and 6 are factors of 18. చూసుకోవాలండి, అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి. 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్ పోతుందండి. 4 టేబుల్లో మనకి 18 రాదు. 5 టేబుల్లో రాదు. 6 టేబుల్లో వస్తుంది కానీ 6 టేబుల్ ఆల్రెడీ రాసేసినాము. తర్వాత 7 8 9 ఆల్రెడీ పోయింది. అదేవిధంగా 10 11 12 13 14 15 16 17 ఇట్లా చూసుకుంటూ పోవాలండి. ఏమైతే పోతాయో అవి రాసుకోవాలి. ఇంకా వేరే ఏ టేబుల్ అవ్వదు. మీరు కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. కాబట్టి ఏం చేస్తాము, ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 2 3 6 9 18 ఎన్ని అండి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 అన్నట్టు. మనం బిగ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఒక ట్రిక్ చెప్పుకుందాము. అది దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. చూద్దాం ఎట్లా ట్రిక్ అనేది చూద్దాం. ఇప్పుడు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. ఇక్కడ 48 అనేది బిగ్ నెంబరా స్మాల్ నెంబరా అంటే మనకు గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్స్లో మనకు 20 వరకే స్మాల్ నెంబర్స్ అండి. ఎందుకంటే 20 మనకు టేబుల్స్ ఎక్కడి వరకు వస్తే మామూలుగా 20 వరకు నేర్చుకుంటాం. కాబట్టి 48 అనేది బిగ్ నెంబర్గానే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 20 టేబుల్ వరకు అయితేనే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. 48 టేబుల్ వరకు మనం కన్సిడర్ చేయలేం. కాబట్టి 48 అనేది కంపల్సరీ మనకు బిగ్ నెంబరే దేంట్లో ఫ్యాక్టర్స్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు 48 చూద్దాం. తర్వాత ఏంది, 3 నెంబర్స్ చూద్దాం తర్వాత. ఫస్ట్ 48 చూడండి. 48 ఫ్యాక్టర్స్ ఫస్ట్ చూసుకోవాలి. 1 టేబుల్లో 1 into 48 48. 1 is multiplying with another number which is 48 to gives 48. So 1 and 48 are factors of 48. So similarly 2 టేబుల్ ఇప్పుడు చూసుకోవాలండి. 2 టేబుల్ను మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకు డివిజబుల్ రూల్స్ తెలిసి ఉండాలి కొన్నిటికి. ఎప్పుడైనా కానీ ఈవెన్ నెంబర్ అయితే 2 టేబుల్లో పోతుంది. ఈవెన్ నెంబర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే చివర 0 2 4 6 8 ఇవి ఉండాలండి. ఏముండాలండి? ఈవెన్ నెంబర్ కావాలి అంటే, మళ్ళీ ఈవెన్ నెంబర్ అంటే మీరు డెఫినేషన్ అన్నీ తెలుసుకుంటారు ఇంకో క్లాస్లలో. ఈవెన్ నెంబర్ కావాలంటే ఏముండాలండి? 0 2 4 6 8 ఈవెన్ నెంబర్ అయినాయి ఏమైతే డివిజబుల్ బై 2 అయితే అన్నట్టు. కంపల్సరీ డివిజబుల్ బై 2 అయితే 2తో కంపల్సరీ మనకు డివిజబుల్ అయితే. కాబట్టి 48 కూడా కంపల్సరీ పోతుంది. ఏ టేబుల్లో పోతుంది? 2 టేబుల్లో. అంటే 2 టేబుల్లో మనకు రాదు కదా అనుకోని అవసరం లేదు, ఇట్లా చేసుకోవచ్చండి.
2 2 जा 4, 2 4 जा 8. సో 2 × 24 = 48 ఇట్లా రాసుకుందాం. మరి 3 టేబుల్ ఎట్లా చేసుకోవాలి? 3 టేబుల్కి ఒక డివిజిబుల్ రూల్ ఉందండి. ఏం లేదు, వాటి మొత్తాన్ని సమ్ ఇన్ని చూసుకోవాలి, నెంబర్స్ యొక్క మొత్తాన్ని కౌంట్ చేసుకోవాలి. 4 + 8 = ఎంత అండి? 12. అంటే సమ్ ఆఫ్ ది నెంబర్, ఇచ్చిన సమ్ ఆఫ్ ది నెంబర్ అంటే మొత్తం చూసుకోవాలి. ఇక్కడ చూడండి 4 + 8, 4 + 8 ఎంత? 12. 12 అనేది 3తో డివిజిబుల్ అయితే ఆ మొత్తం నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతున్నట్టు. సో ఇక్కడ 12 అనేది 3తో డివిజిబుల్ అయితే చూడండి 3 4 జా 12 అవుతుంది. కంపల్సరీ ఈ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తాము, ఇట్లా చూసుకోవాలి. 3తోని 3 1 జా 3. కానీ ఇక్కడ కంప్లీట్గా పోలేదు. 3 పోతే ఇంకెక్కడ ఎంత ఉంటుందండి? 1 నెంబర్ అనేది ఉంటుంది. 1 పక్కన ఏముందండి? 18 ఉంది. అంటే 3 6 జా 18 అని అర్థం. ఇలాంటి మీరు చేసుకోవద్దు. 3 1 జా 3. ఇక రిమైనింగ్ నెంబరు 3 పోగా 4 అంటే ఇక్కడ 4 నుంచి 3 పోతే ఎంత ఉంటుందంటే ఇక్కడ 1 ఉంటుంది. 1 పక్కన ఎంత ఉంది? 18 ఉంది. అంటే 1 పక్కన 8 ఉంది అంటే అర్థమైంది 18 అని అర్థం. 3 6 జా 18 అంటే ఏంది? 3 × 16 = 48. మరి 4 అదేవిధంగా 4 యొక్క డివిజిబుల్ రూల్ కూడా మనకు తెలిసి ఉండాలండి. 4 డివిజిబుల్ రూల్ అనేది ఇక్కడ 2 నెంబర్స్కి ఉన్న దానికి వర్తించదు. ఎందుకంటే చివర 4తో డివిజిబుల్ కావాలంటే చివర ఉన్న 2 నెంబర్స్ 4తో డివిజిబుల్ అయితే అది 4తో అయినట్టు. అంటే చూడండి, ఇది మొత్తం ఎట్లయినా మనం చూసుకోవాల్సింది, తప్పదు దీనికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదే 2 నెంబర్స్ కదా. మనకు రూల్ ఏం చెప్తుంది? ఒక బిగ్ నెంబర్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నప్పుడు మనకు చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 2 నెంబర్స్ కనుక 4తో డివిజిబుల్ అయితే ఈ మొత్తం నెంబరు 4తో డివిజిబుల్ అవుతుందని. కానీ ఇక్కడ ఉన్నాయే 2 నెంబర్స్ కాబట్టి డివిజిబుల్ రూల్ వర్తించదు. కాబట్టి 4తో కంపల్సరీ మనం చేసుకొని చూసుకోవాలి, పోతుందా పోదని. 4 1 జా 4, 4 2 జా అంటే ఏంది? 4 × 12 48 వచ్చేసింది. కానీ తర్వాత 5 టేబుల్ యొక్క డివిజిబుల్ రూల్ కూడా మనకు తెలిసి ఉండాలండి. 5 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటంటే చివర 05 ఉంటే ఆ నెంబర్ కంపల్సరీ 5తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 530 ఉంది, చివర ఏముంది? 0 ఉంది. అంటే ఈ నెంబర్ మొత్తం కూడా 5తోనే డివిజిబుల్ అవుతుంది. అంటే చివర లేకపోతే 495 ఉంది అనుకోండి, ఇక్కడ చివర ఏముందండి? 5 ఉంది. సో ఈ నెంబర్ మొత్తం కూడా 5తో డివిజిబుల్ అవుతుందని మనం తెలుసుకుంటాం. అంటే ఈ నెంబర్ 0 కానీ 5 కానీ లేదు కాబట్టి ఇది 5 టేబుల్లో పోదు. 6 టేబుల్లో 6 టేబుల్ అనగానే మనకు చూడగానే తెలిసిపోతుంది. 6 8 జా 48. సో ఏమంటే రాసుకుంటాం, మనం అని చూసుకొని అవసరం లేదు. 6 డివిజిబుల్ రూల్ ఉంది కానీ ఇప్పుడు మీకు అవసరం లేదు, చెప్పట్లేదు. 6 8 జా 48. తర్వాత ఏంది? 7 టేబుల్లో పోదు. తర్వాత 8 టేబుల్లో పోతుంది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే ట్రిక్. 8 టేబుల్లో పోతుంది అంటే రివర్స్ వస్తుందని అర్థం. 6 అయిపోయింది, 7 8 వస్తుందని అర్థం. ఇక్కడ వస్తుంది రివర్స్ వస్తుంది అనగానే ఈ ట్రిక్ ఉపయోగించుకోవాలి. ఇంకా చూడొద్దు, మనం ఒకటే బండ గుర్తండి. ఇక్కడ మనకి ఎక్కడైతే 1 2 3 4 6కి వచ్చినాము, 7 చూసినాం, 8 చూస్తున్నాం. 8 చూస్తున్నాం అంటే 8 ఆల్రెడీ వచ్చిందంటే ఇంక అన్నీ కూడా రివర్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది. మనం 48 టేబుల్ వరకు మనం చూడనవసరమే లేదు. బండ గుర్తు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎంతవరకు అయితే వస్తున్నదో 6 8 జా 48 అన్నాం అంటే 8 వచ్చింది, మళ్ళీ 7 టేబుల్ పోయింది, 7 టేబుల్లో పోవట్లేదు, తర్వాత 8 టేబుల్లో పోతుంది అంటే 8 టేబుల్లోనే వస్తుంది. అంటే 8 తర్వాత మళ్ళీ 9 10 ఇట్లా వస్తుంటాయి, అంటే రివర్స్ వస్తుంటాయి. కాబట్టి ఇంక చేయొద్దు, ఇంతవరకే చేయాలని మీరు గుర్తుపెట్టుకుంటే, ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీ అయిపోతుంది. సో ఏమేమి ఫ్యాక్టర్స్ అయితే చూడండి, చూసుకోండి. ఇక్కడ ఇటు నుంచి ఇటు రాసుకోండి. ఆర్డర్ ప్రకారం రావాలంటే ఇటు సైడ్, ఈ సైడ్ రాయండి. 1 2 3 4 6 మళ్ళీ ఇట్లా వెళ్ళిపోదాం. ఈ లైన్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోదాం. 8 12 16 24 and 48. లాస్ట్కి 48 ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే 48 యొక్క 48కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటాడు. అంటే ఇట్లా చేసి కనుక్కోవాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి దానికి ఒక టెక్నిక్ ఉన్నది, మీకు తర్వాత చెప్తాం. అంటే దీనికి ఎన్ని వచ్చినాయి ఒకసారి గుర్తుపెట్టుకోండి. 10 వచ్చినాయి. మోడల్ నెంబర్ 3, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. అంటే ఏం చేసుకోవాలి, ఇక్కడ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలండి. నెంబర్ ఇంతకుముందునేమో 48కే చేసినాం, మనం ఫ్యాక్టర్స్ కనుక్కున్నాము. అట్లా చేసి కూడా నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ చాలా టైం తీసుకుంటుంది.
అంత టైం తీసుకోవద్దు. అంటే నెంబర్ అన్నప్పుడు వేరే మెథడ్లో చేస్తే మనకి ఏమవుతుంది అంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అట్లా చేయాలంటే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అదేవిధంగా మీకు దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేయాలో కూడా తెలిసిపోతుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలవాలంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి తెలవాలండి. ప్రైమ్ నెంబర్స్ ఇదివరకు వీడియోలో మీరు కనుక చూస్తుంటే ప్రైమ్ నెంబర్స్ గురించి చెప్పాను నేను ఏదో ఒక టాపిక్లో. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రైమ్ నెంబర్ అంటే ఏం లేదండి, ఒకటి కంటే ఎక్కువ నెంబర్తో స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఆ ప్రైమ్ నెంబర్ ఒకటి కంటే ఎక్కువతో స్టార్ట్ అయ్యేదంటే 2. చూడండి, ఈ ప్రైమ్ నెంబర్ కావాలంటే ఏం చేసుకోవాలంటే ఒక ఫస్ట్ది ఏంటంటే ఒకటి కంటే పెద్దదై ఉండాలి. సెకండ్ది ఏంటంటే దానికి 2 ఒకటే దాని టేబుల్లో 1 టేబుల్లో తప్ప ఏ టేబుల్లో పోకూడదు, అది డివిజిబుల్ కాకూడదు. అంటే 1 టేబుల్లో దాని టేబుల్ అంటే దీనికి ఏముంటాయి 1 into 2 = 2. అంటే 1 టేబుల్లో పోతుంది, దానికి అదే టేబుల్లో పోతుంది, ఇంకే టేబుల్లో పోదు. చూడండి 1 into 2 = 2, 2 into 1 = 2. అంటే ఇంకే టేబుల్ అనే పోతుందా, పోదు. కాబట్టి 2 అనేది ప్రైమ్ నెంబర్. అదేవిధంగా 3 కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఎందుకంటే 1 టేబుల్లో 3 టేబుల్లో తప్ప ఏ టేబుల్లో పోదు. కానీ 4 ప్రైమ్ నెంబర్ కాదు. 1 టేబుల్లో దానికి అదే టేబుల్ 4 టేబుల్తో పాటు 2 టేబుల్లో కూడా పోతుంది. 4 చూడండి 1 into 4 రాసుకుంటాము, అంటే ఈ 2 వచ్చేసినాయి. మళ్ళీ ఇంకా అనేది 2 into 2 కూడా 4. అంటే 1 టేబుల్లో 4 దానికి అదే టేబుల్లో కాకుండా ఇంకో టేబుల్తో పోతుంది. కాబట్టి 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అంటే ఏంది 2 3 5 6 కూడా 2 3 జా పోతుంది 7. అంటే ఇలాంటి నెంబర్స్ని మనం తోనే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని చూద్దాం. 48 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేయాలి. ఏం లేదండి, డివిజబుల్ రూల్స్ ఇంతకుముందే చెప్పుకున్నాము. ఈవెన్ నెంబర్ అంటే చివరి ఏముండాలి 0 2 4 6 8 ఉండాలి. ఇది ఉంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ అయితే 2తోనే డివిజిబుల్ అవుతుంది. సో 2 2 జా 4, 2 4 జా 8. మళ్ళీ ఇంకో ప్రైమ్ నెంబర్ ఇది కూడా 2 టేబుల్లో పోతుంది, ఎందుకంటే ఈవెన్ నెంబర్ ఎందుకు ఎన్నిసార్లు ఏం చేసుకోవచ్చు 2 1 జా 2 2 జా. మళ్ళీ 2 టేబుల్లో పోతుందండి. చివరి 0 0 2 4 6 8 ఏది ఉన్నా కానీ ఇక్కడ ఏముంది చివరి ఉంది 2 ఉంది, కాబట్టి కంపల్సరీ పోతుంది 2 6 జా. మళ్ళీ 2 3 జా. అంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి చూడండి 48 = 2 ఎన్ని వచ్చినాయి చూడండి 1 2 3 4. అంటే 2 power 4 into 3. మళ్ళీ 3 టేబుల్లో వస్తుంది కానీ చేయని అవసరం కూడా లేదండి. 3 1 జా 3 అని అవసరం లేదు. చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఒకటి చూసుకోవాలండి. ఈ పవర్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఇక్కడ పవర్లు ఎన్ని ఉన్నాయండి 4 ఉంది, దీనికి 1 యాడ్ చేసుకోవాలి, 4 + 1 చేసుకోవాలి. దీనికి ఏం లేకుంటే పవర్ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. సో ఇక్కడ ఏం రాసుకోవాలి, ఈ 1కు మళ్ళీ 1 యాడ్ చేసుకోవాలి. అంటే ప్రోడక్ట్లో ఎన్నెన్న ఉండనియచ్చు, దాని పవర్స్ చూసుకోవాలి. పవర్స్కున్న దాన్ని ఏం చేసుకోవాలి 1 యాడ్ చేసుకొని ఇంటూ చేసుకోవాలి, మళ్ళీ పవర్కి ఏం చేసుకోవాలి 1 యాడ్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నా ఇన్నే కాదు ఇంకా కొన్ని ఉండొచ్చు. అన్నిటి కూడా ఏం చేసినాం 4 + 1 చేసినాం. ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి 1 + 1 చేసినాం. 4 + 1 = 5, 1 + 1 = 5 into 2, 5 into 2 = 10. ఇంతకుముందు మనం లెక్క పెట్టి కూడా చూసుకున్నాము, ఎన్ని వచ్చినాయి 10 వచ్చినాయి. ఇట్లా కూడా వచ్చేసినాయి. ఇట్లా ఇంకా చాలా సింపుల్. అంటే దీంట్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇంకొస్తే ఇంకా సింపుల్ అయిపోతుంది మీకు. అంటే ఇప్పుడు మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 నెంబర్స్ వరకు మాత్రమే ఏం చేస్తాడంటే ఎన్ని ఫ్యాక్టర్స్ని ఏం చేస్తాడు అన్నిటిని రాయమంటాడు. కానీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 3 డిజిట్స్ ఇస్తాడు, అదేవిధంగా 4 డిజిట్స్ కూడా ఇస్తాడు. అప్పుడు మీరు చాలా కష్టమైపోతుంది, ఎందుకంటే 2 నెంబర్స్ వరకే మనం రాయడమే కష్టం ఉంటుంది. కాబట్టి ఇంకా 3 డిజిట్స్ నెంబర్ ఇస్తే దాని ఫ్యాక్టర్స్ రాయడం కష్టమవుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే అట్లా చేయడం కష్టమవుతుంది. కాబట్టి 3 డిజిట్స్ ఇచ్చినప్పటికీ కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కోవచ్చు, ఇట్లా కనుక్కోవచ్చు. ఇప్పుడు 3 డిజిట్స్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 210 చూద్దాం. ఇక్కడ 210 ఇవ్వడానికి ఒక రీజన్ ఉందండి, మీకు ఎందుకో మీకు తెలుస్తుంది. 210 ఉంది కదా, దీన్ని ఏం చేస్తాం ఒకసారి చూసుకోండి. ఇట్లా చేసుకోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. మంచిగా చూడండి 0 2 4 6 8 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అండి. ఈవెన్ నెంబర్స్ కంపల్సరీ డివిజిబుల్ బై 2. సో మనం ఏం చేస్తాం 2 టేబుల్లో చేస్తాం. 2 1 జా 2. ఇక్కడ 210 ఎందుకు అలా చెప్తున్నా చూడండి. ఇక్కడ ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు అంటే 2 5 జా 10 వేసేస్తారు. ఇట్లా
కానీ ఇది రాంగ్ అండి. ఎప్పుడైనా కానీ మనం 2 నెంబర్స్ వరుసమ్మడి తీసుకుంటున్నప్పుడు ఇక్కడ 0 పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతనే 2 5 10 వేయాలి. అర్థమవుతుందా అండి? 2 1 2. ఈ 2 నెంబర్స్ ఒకటే టైం తీసుకున్నాడు. ఇక్కడ ఏం చేసుకోవాలి? 0 పెట్టుకున్న తర్వాత 2 5 10 వేయాలి. అది మీకు చూడగానే మీకు ఏమనిపిస్తుంది? చివర ఏముంది? 5 ఉంది. ఇంతకుముందు చెప్పిన డివిజిబుల్ రూలు చివర కనుక ఎండింగ్లో కనుక 0 5లో ఉన్నట్లయితే అది కంపల్సరీ డివిజిబుల్ బై 5. సో 5 2 10, 5 1 5. మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ఇంకో డౌట్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ వరుస నెంబర్ 2 నెంబర్ తీసుకున్నాం కాబట్టి 0 పెట్టుకున్నాము. ఇక్కడ వరుస నెంబర్ 2 తీసుకున్నాం కదా 0 పెట్టుకోవచ్చు అంటే 0 ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న వాల్యూ ఉండదు. ఇక్కడ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ పెట్టుకున్నా వాల్యూ ఉండదు కదా. దాని తర్వాత 0 పెట్టుకున్న తర్వాత మనం చేయాలి కదా. ఇక్కడ పెట్టుకున్న వాల్యూ ఉండదు కాబట్టి పెట్టుకోవట్లేదు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మొదట ఎన్ని నెంబర్లు అయినా తీసుకోవచ్చు. అలాంటప్పుడు 0 పెట్టనవసరం లేదు. ఎప్పుడు 0 పెట్టుకోవాలి అంటే ఫస్ట్ నెంబర్ తర్వాత కానీ, సెకండ్ నెంబర్ తర్వాత కానీ, థర్డ్ నెంబర్ తర్వాత కానీ ఒకేసారి 2 నెంబర్స్ కనుక మనం తీసుకున్నట్లయితే కంపల్సరీ 0 యూజ్ చేసుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. అదేవిధంగా 21 చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 7 21. సో 210 ఈక్వల్ 2 × 5 × 3 × 7. చూడండి అన్నిటి పవర్లు 1 ఉన్నాయి. 1 1 1 ఏం లేకుంటే 1 అని చెప్పుకున్నాం కదండి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ 1 + 1. పవర్ ఉన్నాయి మొత్తం వేసుకోవాలి. 1 + 1 వేసుకోవాలి. దీనికి 1 ఉంది కాబట్టి 1 + 1, దీనికి కూడా పవర్ ఉంది కాబట్టి 1 + 1, దీనికి కూడా పవర్ ఉంది కాబట్టి 1 + 1. 1 + 1 2, 2 × 2 × 2 × 2. 2 2 4, 4 2 8, 8 2 16. ఎన్ని ఉంటాయండి? 16 ఉంటాయండి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మనం రాసి చెప్పాలంటే చాలా కష్టం ఉంటుంది కాబట్టి ఇట్లా చూసుకోవాలి. దీనికి ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రావాలి. అదేవిధంగా డివిజిబుల్ రూల్స్ రావాలి. డివిజిబుల్ రూల్స్తో పాటు మనం ఎక్కడెక్కడ జీరోస్ పెట్టుకోవాలనేది కూడా మీకు దీని ద్వారా తెలిసిపోయింది. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలిసిపోయింది. అదేవిధంగా ఏం చేస్తున్నాం మనం డివిజిబుల్ రూల్స్ కూడా కొన్ని తెలిసిపోయినాయి. జీరోస్ ఎక్కడ పెట్టాలని కూడా మీకు తెలిసిపోయింది. ఇట్లా చేసినప్పుడు కంపల్సరీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 2 1 2, 2 5 10 అనేయద్దు. ఇక్కడ ఏం చేసినాం? ఫస్ట్ నెంబర్ తర్వాత లేదా సెకండ్ నెంబర్ తర్వాత ఏ నెంబర్ తర్వాత అయినా 2 నెంబర్స్ ఒకేసారి తీసుకున్నప్పుడు కంపల్సరీ 0 పెట్టుకోవాలి. ఈ రూల్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. కీ పాయింట్స్ చూడండి. కీ పాయింట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈ కీ పాయింట్స్ అనేవి ఏం చేస్తారంటే ఒక స్టేట్మెంట్ రూపంలో ఇస్తారండి. లేకపోతే ఒక 4 కీ పాయింట్స్ ఇస్తాడు. దీంట్లో ఏది ట్రూనో ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేకపోతే ఒకటే స్టేట్మెంట్ ఇస్తాడు, దానికి కరెక్టా కాదంటాడు, ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు. ఎట్లయినా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కీ పాయింట్ ఈస్ ఎవ్రీ నెంబర్ హ్యావ్ మినిమమ్ 2 ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ 1. అంటే ప్రతి నెంబరు కూడా మినిమంగా 2 ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. తక్కువలో తక్కువ అట్లీస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నారు అనుకో. 6కు చూడండి 1 × 6 = 6, 2 × 3 = 6. అంటే దీని ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 1 2 3 అండ్ 6 వచ్చేసినాయి. అంటే అర్థమైంది 4 వచ్చినాయి. అంటే మినిమంగా ఎన్ని ఉంటాయి? తక్కువలో తక్కువ అయితే 2 అయితే ఉంటాయి. అంటే 2 ఉండొచ్చు, లేదు మినిమం చెప్తున్నా. మినిమం ఎన్ని ఉంటాయి? 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మినిమం 2 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఓన్లీ. ఎవ్రీ ప్రైమ్ నెంబర్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయండి. దే ఆర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రైమ్ నెంబర్ అయినా తీసుకోండి, మీరు కంపల్సరీ 2 ఉంటాయి. మీరు ఇట్లా రివర్స్ కూడా చూసుకోవచ్చు. ప్రైమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ అన్నట్టే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రైమ్ నెంబర్ అనగానే మీకు గుర్తుపెట్టుకోండి 1 కంటే ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఎక్సెప్ట్ 1 రాయలేదు. అసలు ప్రైమ్ నెంబర్ అంటేనే 1 కంటే ఎక్కువ ఉండేదే ప్రైమ్ నెంబర్ అని చెప్పుకున్నాం. కండిషన్స్ చూసుకోవాలి. అదేవిధంగా దానికి ఎట్లా గుర్తుపెట్టాలంటే ప్రైమ్ నెంబర్ గుర్తుపెట్టడానికి ఈ టెక్నిక్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఏంటంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే అది ప్రైమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉన్నది. 7 ప్రైమ్ నెంబరా కాదంటే ఇట్లా కూడా చూసుకోవచ్చు. 1 × 7 = 7. అంటే ఇంకే టేబుల్లో పోదండి అది. అంటే 1 7 మాత్రమే ఫ్యాక్టర్స్. అంటే 1 ఉంది ఫ్యాక్టరు, ఇట్ సెల్ఫ్ ఉంది. అంటే దానికి అదే 1 దానికి అదే ఉన్నది కాబట్టి 7 అనేది ఇది ప్రైమ్
నెంబర్. దాని స్టేట్మెంట్ రూపంలో చూసుకుంటే ఏంది, ఎవ్రీ ప్రైమ్ నెంబర్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ 2నే ఉంటాయండి. 2 నెంబర్ ఉంటే 2 ఉంటేనే అది ప్రైమ్ నెంబరు. రివర్స్ కూడా చూసుకోవచ్చు. అంటే ప్రైమ్ నెంబర్ గుర్తించడానికి కూడా ఈ కండిషన్ ఉపయోగపడుతుంది. స్టేట్మెంట్ రూపంలో కూడా ఉపయోగపడుతుంది. థర్డ్ వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ గివెన్ నెంబర్ ఈజ్ దట్ ఇట్ సెల్ఫ్. ఎటువంటి నెంబర్ తీసుకున్నప్పటికీ కూడా ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ గివెన్ నెంబర్ ఏమవుతుంది, ఇట్ సెల్ఫ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసుకున్నాం 48 తీసుకున్నాం. 48లో మన ఫ్యాక్టర్స్ అన్నీ రాసినాక చివరి ఏమొచ్చిందండి 48. అంటే దాంట్లో బిగ్గెస్ట్ ఏంటిది, దానికి అదే అవుతుంది. ఏ నెంబర్ అని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇంత పెద్ద నెంబర్ ఇస్తాడు, ఇట్లా ఇచ్చింది అనుకో, ఏమంటాడు, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 94567 అంటాడు. దానికి అదే అయిపోతుంది. ఆన్సర్ ఏం రాయాలి, 94567. చాలామంది ఏమనుకుంటారంటే భయపడతారు, బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏది ఉంటుందో మనకు ఇంత పెద్ద ఇన్ని వేసుకోవాలనుకుంటారు. కానీ ఏం లేదండి, దేనికైనా కానీ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ దానికి అదే అవుతుంది, ఇట్ సెల్ఫ్. ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ గివెన్ నెంబర్ ఈజ్ దట్ ఇట్ సెల్ఫ్. 12కు 12 అవుతుంది, 16కి 16 అవుతుంది, 48 48 అవుతుంది. ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ దట్ 1. ఏ నెంబర్ తీసుకున్నప్పుడు కూడా స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఎందుకంటే దేనికైనా కానీ మినిమం 2 ఉంటాయి, మినిమంలో 2 ఉంటాయి. 2 ఏముంటాయి, 1 ఉంటుంది, ఇట్ సెల్ఫ్ ఉంటుంది. అంటే మినిమం ఉన్నదానికి కూడా 1 ఉంటుంది. దేనికైనా కంపల్సరీ ఫ్యాక్టర్స్ అనేవి 2 కంపల్సరీ. ఇందాక స్టేట్మెంట్ చూస్తున్నాం, ఎవ్రీ నెంబర్ హ్యావ్ మినిమం 2 ఫ్యాక్టర్స్. మినిమంలో ఉంటాయి. మినిమం 2 అంటే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు కదా. ఆ మినిమంలో ఉండే ఏంటిది 1 ఉంటుంది, ఇంకేముంటుందండి దానికి అదే ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే చిన్నది 1 ఉంటుంది. ఏదైనా చూసుకోండి. ఎగ్జాంపుల్ 12 తీసుకోండి. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుందండి, 1 2 3 4 6 12. ఏం లేదండి, ఇట్లా చూసుకోవచ్చు ఏ నెంబర్కైనా. దీంట్లో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 12. అంటే దానికి అదే అవుతుంది. అదేవిధంగా స్మాలెస్ట్ ఫ్యాక్టర్ తీసుకోండి, 1 అవుతుంది. అంటే ఏ నెంబర్ తీసుకోండి, 12 తీసుకోండి, 100 తీసుకోండి, 1000 తీసుకోండి, దాని బిగ్గెస్ట్ నెంబర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే దానికి అదే అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. 1 ఇట్ సెల్ఫ్. అదే 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ కూడా పెట్టండి. రెగ్యులర్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన గంట బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు రెగ్యులర్గా వస్తాయి. అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మంచి కాన్సెప్ట్ వస్తుందండి. గుడ్ లక్.